సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఎరా డ్రాయర్లు జాగ్రత్తగా దాచుకున్నావా? మాటి మాటికి డ్రాయర్ అని అనకండి నాన్న. అవేమన్నా డైమండ్లా అన్నిసార్లు గుర్తు చేస్తున్నావు? అవునరా, డైమండ్ లేకపోయినా మనం ఉండొచ్చు, కానీ డ్రాయర్ లేకుండా ఉండగలమా? అబ్బా చాలే నాన్న, టీవీ చూడని. టీవీలో ఏం చూస్తున్నావురా? మంచి కొత్త సినిమా వస్తుంది నాన్న, మొన్ననే రిలీజ్ అయింది. సినిమాలు చూస్తే ఏమొస్తుందిరా? మరేం చూడాలి? నీ న్యూస్ చూస్తే జీకే వస్తుందిరా. నీ మట్టి బుర్రకి కొంచెం ఉపయోగపడుతుంది. ఇటివు. వెల్కమ్ టు తుపుక్ ఛానల్. ఆహా, మన టైం బాగుంది, కరెక్ట్ టైంకి పెట్టా. మీరు మా ఛానల్ చూస్తే అంతే. చూసావా నాన్న, వాళ్ళ ఛానల్ చూస్తే డమాల్ అని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ముసుకో వేద్దబ్బా, ముందు విను. మీరు ఇప్పటి వరకు జేబు దొంగలను చూసుంటారు, డబ్బుల దొంగలను చూసుంటారు, బంగారు దొంగలను చూసుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ దొంగల గురించి మీరు విని ఉండరు. వీడే పెద్ద దొంగలాగా ఉన్నాడు. ఎవరా దొంగలు అనుకుంటారా? నేను చెప్పను. చెప్పరా బాబు. అన్నీ మేము చెప్తే ఇక మీరెందుకు, పోలీసులు ఎందుకు? కాబట్టి మేము చెప్పం. కాబట్టి మీరందరూ రాత్రులు పడుకునేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకండి. వీడేంటి ఏ దొంగో అని చెప్పకుండా ఈ సగం సగం న్యూస్ ఏంటి? ఇక్కడితో మా వార్తలు సమాప్తం. మా ఛానల్ చూస్తే అంతే. వీడి వార్తలు ఏంటే. సర్లే నాన్న, నేను వెళ్ళి పడుకుంటాను. రేయ్, ఇంతకీ నీకు కొన్న డ్రాయర్లు జాగ్రత్త దాచుకున్నావు కదా? అబ్బా డ్రాయర్లు, ముందాలు ఎవరో వస్తున్నారంట, చూసుకో. ఓరి నాయను, ఆ దొంగల గ్యాంగ్ వచ్చిందనుకుంటా. ఆ ఛానల్ చెప్పినట్టే జరిగింది. అయినా మా ఇంట్లో ఏముంటాయి, వాళ్ళే ఇల్లంతా వెతికి చినిగిపోయిన నా డ్రాయర్లు చూసి అవసరం అనుకుంటే వాళ్ళే కొత్త డ్రాయర్లు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. కానీ మా ఇల్లంతా వెతికినా చిల్లి గవ్వ కూడా వాళ్ళకు దొరకదు. ఎందుకైనా మంచిది మనం వెళ్ళి దాక్కుందాం. అమ్మయ్య, మనం సేఫ్. ఏంటి, ఎక్కడో ఎవరో మూలుగుతున్న సప్పుడు వస్తుంది. నాన్న నువ్వా? రేయ్, గట్టిగా అరవకురా, వాళ్ళు వింటే ఇక్కడికి వచ్చేస్తారు. నాన్న నువ్వా? నేను కాకపోతే ఇంకా వర్రా. నువ్వేం చేస్తున్నావు నాన్న? నువ్వేం చేస్తున్నావు నాన్న ఇక్కడ? మరి ఎదురెళ్ళి వెల్కమ్ అని ఇంట్లోకి ఆహ్వానించడానికి వాళ్ళు ఏమైనా చుట్టాలనుకున్నావా? దొంగలు వచ్చి దాకోక ఎగిరి గంతులు ఏమంటావా? ఆహా ఓహో అని. మెల్లగా మెల్లగా. అయినా నాన్న, నేనంటే చిన్న పిల్లోని, వచ్చి దాక్కున్నానంటే అర్థం ఉంది. నీకేమైంది? దున్నపోతలా ఉన్నావు కదా, వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా. రే ఏంట్రా నోర్లేస్తుంది? మిగతా సమయాల్లో నా మీదకి లేస్తావు కదా, వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయొచ్చు కదా. రే, టైం చూసుకొని వేసుకుంటున్నావురా నన్ను. అదే నేనైతేనా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఏ కీలుకు ఆ కీలు విడిచేసేవాడిని. ఆహా, అయితే వెళ్ళు మరి. ఉట్టిగానే అన్నా. అయినా వాళ్ళు ఎంతమంది వచ్చారో ఏంటో. ఏ నాన్న, వాళ్ళకి ఏమైనా భోజనాలు కూల్ డ్రింక్ ఏమైనా ఏర్పాటు చేస్తావా? ఇలాంటి టైంలో విధవ జోకులు వేసామంటే వెళ్ళి వాళ్ళకి అప్ప చెప్తా నేను. పట్టివు చూద్దాం. ఉండి ఉండి ఇవ్వాలే బ్యాంక్ లో నుంచి 10,000 తీసుకురావాలా? ఏంటి నాన్న నువ్వు అనేది? అవునరా, ఉండి ఉండి ఇవ్వాలే బ్యాంక్ లో నుంచి 10,000 విత్డ్రా తీసుకొని వచ్చి ఆ బీరువాలో పెట్టా. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో, విధవ దొంగలు సరిగ్గా ఈ రోజు వచ్చి చచ్చారు. నాన్న, నీకు విషయం తెలుసా? ఏంటి? నీకు దాచి దాచి దయ్యాల పాలవడం అంటే ఏంటో తెలుసా? ఏంటి? ఇదే. ఏడవకురా. నువ్వు ఇక్కడే ఉండి ఉస్సు ఉస్సు అను. అక్కడ వాళ్ళు నీ 10,000 పట్టుకొని ఉష్కాకి. అయినా నాన్న, నా మీద నీకు కనీసం కనికరం కూడా లేదా? ఏంట్రా? డ్రాయర్ కొనుక్కుంటాను, డబ్బులు ఏమంటే ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలని క్లాస్ బిక్కవు. ఇప్పుడు చూడు ఏమైందో. గోవింద గోవింద. తుప్పుక్ ఛానల్ వాడే చేశారా? ఇప్పుడు అర్థమైందా? నా పాటికి నేను సినిమా చూస్తుంటే ఏదో జ్ఞానము లోకజ్ఞానం అని ఏదో ఏదో అన్నావు. ఇప్పుడు వాడెవడో వచ్చి ఊడ్చుకుపోయాడు. నాన్న, వాళ్ళు వెళ్ళిపోయినట్టుంది. అబ్బా,
తొందరగా వెళ్ళి నా 10,000 చూసుకోవాలి. అమ్మయ్యా, నా 10,000 నా దగ్గర ఉన్నాయి. ఐఎమ్ సేఫ్. అయినా వాళ్ళు ఇల్లంతా వెతికారు, వాళ్ళకి ఏం కనిపించలేదా? నువ్వు పెద్ద బిలియనేరువి మరి. వాళ్ళే ఇల్లంతా వెతికి మూర్చొచ్చి వెళ్ళిపోయినట్టుంది. పైగా నువ్వు కొనిచ్చిన డ్రాయలు చూసి వాళ్ళే నా మీద జాలిపడి నాకు కొత్త డ్రాయలు పెట్టుంటారు. నేను వెళ్ళి చూసుకుంటా. నో, ఏంట్రా అంత బ్రాండెడ్ డ్రాయలు పెట్టాడా? అంత వర్క్ అవుతున్నావు? ఇది వింటే నువ్వు కూడా అవుతావు అవాక్కు. ఏంట్రా నువ్వు కొనిచ్చిన డ్రాయలు కనిపించడం లేదు నాన్న. ఏంట్రా నువ్వు అనేది? ఉండు, వెళ్ళి నావి చూసుకుంటా. ఆ? ఏమైంది నాన్న? నీ డ్రాయలు కూడా కనిపించడం లేదా? అవునరా. ఆ, ఇప్పుడు అర్థమైంది నాన్న నాకు. పొద్దున ఆ తుపుక్ ఛానల్ వాడు ఏం చెప్పాడో ఒక్కసారి ఊహించుకో. అంటే ఎస్, వాళ్ళే ఈ గ్యాంగ్ మన డ్రాయర్ లేపుకెళ్ళారు నాన్న. వీళ్ళే వెరైటీ దొంగలు. నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. నేను మీ ఇంటికి వస్తున్నాను ఇప్పుడు. ఓకేనండి, ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. రండి సార్, రండి. ఓకే సార్, మా అడ్రస్ మీ దగ్గర ఉంది కదా? ఉందండి. అయితే నేను మీకోసం వెయిట్ చేస్తాను, రండి. ఓకే ఓకే. అదే చూస్తున్నానరా, ఏంటి ఇంత సప్పగా సాగుతుందని. దొరకాడి బకరా. వద్దురా. నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఏం చేద్దాంరా? ఒక పని చేద్దాం. ఏంటి? వాణ్ణి మీ నాన్నలాగా కొంచెం ప్రాంక్ చేద్దాం రా. నాన్ననా? అవునరా, నాన్న. తేడా అవుద్దేమో. తేడాలు మనకేమైనా కొత్తనారా? ముందు యుద్ధంలోకి దూకుదాం, తర్వాత సంగతి తర్వాత. అంతేనటవా? అంతే. అయితే పదరా. బస్సు ఎక్కడా? వీళ్ళేంటి తేడాగా ఉన్నారు? అంకుల్, టైం ఎంత అవుతుంది? 11:30 బాబు. పదండి నాన్న, మన ఇంటికి వెళ్దాం. నాన్న? అవును నాన్న. ఏంటి అంకుల్ కొత్తగా అడుగుతున్నారు? అసలు ఎవర్రా మీరంతా? నాన్న. రేయ్, ఇంకోసారి నాన్న అంటే చంపేస్తాను. చంపేయండి నాన్న, చంపేయండి. ఆఫ్టర్ ఆల్ బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని నేను అడిగినందుకు ఇంట్లో నుంచి అలిగి బయటకు వచ్చేసావు. నేనా? నిన్ను వెతుక్కుంటూ మేమందరం వస్తే నన్నే చంపేస్తాను అంటావా? చంపేయండి నాన్న, చంపేయండి. అబ్బా, ఏం యాక్టింగ్ గిర్దగిస్తున్నావురా? ఏయ్, ఎవరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ లెగ్ పీస్ కోసం సొంత కొడుకునే ఎవరు నువ్వు అంటావా? ఛీ, అబ్బే, ఇదేం బాగాలేదయ్యా. నిజంగా అతను ఎవరో నాకు తెలియదండి. నాన్న, కావాలంటే నా లెగ్ పీస్ కూడా నీకే ఇచ్చేస్తాను. దయచేసి ఇంటికి రాను నాన్న, రోడ్డు మీద అందరూ చూస్తున్నారు. రే, ఇంకోసారి నాన్న అన్నామంటే నీ పీక పీసుకేస్తా. నాన్న, నువ్వు ఇప్పుడు ఇంటికి రాకపోతే నేను మా ఫ్రెండ్స్ ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటాం. ఎవర్రా మీరంతా? మీకు ఏమైనా డబ్బులు కావాలా? చెప్పండి. నాన్న, మన బంధాన్ని ఇలా డబ్బులతో పోలుస్తున్నావేంటి నాన్న? రండి నాన్న, ఇంటికి వెళ్దాం. రే, చంపేస్తా ఇంకోసారి నాన్న అన్నావంటే. చూసారా అంకుల్, ఆఫ్టర్ ఆల్ లెగ్ పీస్ కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు మా నాన్న. సాటి భారతీయ పౌరుడికి అన్యాయం జరుగుతుంటే ఇలా మౌనంగా మీరు చూస్తుంటారా అంకుల్? ఈ అన్యాయాన్ని మీరు ప్రశ్నించరా? మీరు మౌనాన్ని వీడండి. మీకు ఇచ్చిన డైలాగులు చెప్పి మీరు వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. ఏయ్, ఏంటయ్యా, ఇందాక నువ్వు చూస్తున్నాను, సిగ్గేయట్లేదా? ఆ బాబుని చూడు, ఎంత అమాయకంగా ఉన్నాడో. మర్యాదగా ఇంటికి తీసుకెళ్తావా, లేదా ఏ కీలుకు ఆ కీలుకి ఇచ్చేయమంటావా? అబ్బో, చుట్టుపక్కల జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక మనం తగ్గకపోతే ఒక్కొక్కడు లెగ్ పీసుల్లాగా నన్ను పీక్కొని తినేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బే, మీకు ఎందుకండి సమస్య? లెగ్ పీసే కదా, ఇంకోటి కొనుక్కుంటే వస్తుంది. నేను మా వాడితో వెళ్తాను, కానీ మీరు దయచేయండి. మంచిది. అది లెక్క. ఏ బాబు, మళ్ళీ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు చెప్పు, నేను ఇక్కడే ఉంటా. వీని లెగ్ పీస్ చేసుకొని తినేస్తా. ఓకే అంకుల్. బాబు, మీరు వెళ్ళండి నాయన. ఓకే అంకుల్. అంకులా? అదేంట్రా, ఇందాక నాన్న అన్నావు. ఇప్పుడు వీడిని మీ కొడుకుగా భావిస్తారా? చిచ్చి, అసలు వీడిని ఎవడైనా అలా భావిస్తారా? అందుకే అంకుల్. అవును అంకుల్. థ్యాంక్స్ అంకుల్, కోఆపరేషన్ చేసినందుకు. ఉంటా మరే, బాయ్.
ఓకే అంకుల్ మరి. రే ఉండండి రా. చా, మొత్తం టైం అంతా వేస్ట్ అయింది. విధవలు వీళ్ళని కాదు, వీళ్ళ నాన్న అనాలి ఇలా రోడ్డు మీదకి వదిలేందుకు. అయ్యో, ఇప్పుడు ఎలా లేట్ అయింది, తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి ఇదిగోండి. ఏంటండి బాగా లేట్ అయింది, దారిలో బస్సులు రాలేదా ఏంటి? ముందెళ్ళి కూర్చుందామా? రండి సార్ రండి. అబ్బా, ఈ కాలం కుర్రోళ్ళకి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయండి. ఏమైందండి, ఇందాక వస్తుంటే దారిలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇందులో కొంతమంది నా దగ్గరకు వచ్చారు. సరే టైం ఎంత అని అడిగారు, సరే టైం అడిగారు కదా అని టైం చెప్పాను, అంతే. అందులో ఒకడు కోత ముఖం వేసుకొని నన్ను నాన్న నాన్న అని పిలిచాడు. అయ్యో, మరి తర్వాత ఏమైందండి? అంతే, నా తలప్రాణం తోక్కొచ్చిందండి. అరే, వాడు నా కొడుకు కాదు ముర్రో అంటే చుట్టుపక్కల వాళ్ళు వినరే. అవునండి, పక్కన ఉన్న వాళ్ళు సంకనాకపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అదే సహాయం చేయమంటే మాత్రం ఒక్కడు రాడు. కానండి, అందులో నన్ను నాన్న నాన్న అని పిలిచిన ఆ కోతి మొక్క కూడా నాకు దొరకాలి. అయినా వాళ్ళని ఎందుకండి అలా వదిలేశారు? నేనెక్కడ వదిలేశానండి? వచ్చారు, టైం అన్నారు, నాన్న అన్నారు, అంకుల్ అన్నారు, బాయ్ అన్నారు, అంతే. అయినా మా వాడు అలాంటి వాడు కాదులేండి. అన్నట్టు మీ వాడేడండి? అదిగోండి, మాటలోనే వచ్చేసాడు. రే, నువ్వు డబ్బులు అడిగావు కదా, అందుకని బ్యాంకుకు వెళ్ళి లోన్ అడిగాను. కానీ ఆయన స్వయంగా నిన్ను చూడాలి అన్నారు, అప్పుడే లోన్ ఇస్తాను అన్నాడు. అందుకే బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చాడు. ఇదిగో ఆ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ నా ఆస్తే అంకుల్. రే, ఏంట్రా నమస్తే చెప్పకుండా అలాగే ఉండిపోయావు? నమస్తే సార్. ఇతనేనా మీ సుపుత్రుడు? చూసారా సార్, మా వాడిని చూడగానే ఆటోమేటిక్గా మీరు మా వాడిని సుపుత్రుడు అని గౌరవంగా పిలుస్తున్నారు. ఎంతైనా మా వాడు గ్రేట్ సార్. మీవాడు కాదండి, మావాడు. మావాడు కాదా, మీవాడా? అదేలా? ఎందుకంటే ఈయనే నా సుపుత్రుడు. ఏంటండి మీరు అనేది? ఏదో గౌరవంగా సుపుత్రుడు అన్నంత మాత్రాన ఏకంగా మీకు కొడుకు అంటున్నారు. అతన్నే అడగండి, ఏంట్రా అతను అనేది? అవును నాన్న, ఆయనే మా నాన్న. మరి నేనేమనరా? కాదు కాదు, మీరే మా నాన్న. రే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. హలో, నేను చెప్తా. ఇందాక బస్టాండ్లో నన్ను నాన్న అని ఏడిపించాడని చెప్పాడు కదా, వాడెవడో విధవ గురించి మళ్ళీ ఎందుకు సార్? ఆ విధవే ఈ విధవ. నీ ముఖానికి లోన్ కావాలరా? లోను సచ్చు ముఖమోడా. నాన్న నాన్న నాన్న. సార్, ఇంతకీ లోను? అసలు నువ్వు ఇంత ఎదవ ఎలా అయ్యావయ్యా? ఇంత జరిగాక కూడా లోన్ కావాలని అడుగుతున్నావా? నీకు లోను లేదు, లొట్టాపీస్ లేదు. ఇంకెప్పుడు బ్యాంకు ముఖం రాకండి. రే, అది అది నాన్న.